దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ దేవుని బిడ్డలేంటి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ముఖ్యంగా ఆడబిడ్డలారా, అంతలోనూ ముఖ్యంగా యవ్వన బిడ్డలారా, టీనేజ్లో ఉన్నటువంటి బిడ్డలారా, మీకు ముఖ్యమైనటువంటి విషయాలు నేను తెలియజేయాలని ఆశపడుతుంటున్నాను. మన తండ్రి అయిన యెహోవా మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. ఆయన ఎంతగానో ప్రేమిస్తున్నాడు. మనమందరం కూడా శాంతి, సమాధానం, సంతోషాలతో జీవించాలని అని ఆయన ఆశిస్తున్నాడు. కానీ ఆ రకంగా మనం జీవించలేకపోతున్నాం. దానికి కారణం ఏమిటంటే మనలో బుద్ధి జ్ఞానం లేకపోవుట. అందుకే దేవుడు మనకు నేర్పిస్తున్నాడు, జ్ఞానము సంపాదించుకొనుము, బుద్ధి సంపాదించుకొనుము అని. కాబట్టి బుద్ధి జ్ఞానం అన్నది చాలా ముఖ్యం. నువ్వు బుద్ధి జ్ఞానం అనేటువంటి విషయంలో ఎన్నో ఇమిడి ఉన్నాయి, ఎన్నో విషయాలు, ఎన్నో అంశాలు అందులో ఇమిడి ఉన్నాయి. ఇప్పుడు మనం ఏ బుద్ధి జ్ఞానాన్ని గురించి, ముఖ్యంగా ఏ జ్ఞానాన్ని గురించి మనము ఇప్పుడు ధ్యానిస్తూ ఉన్నామంటే, స్కూల్స్కి కాలేజీకి వెళ్ళి చదువుకుంటామే ఆ జ్ఞానాన్ని గురించి ఇప్పుడు మనము ధ్యానిస్తూ ఉన్నాం. స్కూల్కి కాలేజీకి వెళ్ళి సంపాదించుకునే జ్ఞానం కూడా చాలా ఇంపార్టెంట్. నీ అనేకమైన సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది, అనేకమైన ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి. నీకు జ్ఞానంగానే ఉన్నదంటే, ఈ లోక సంబంధమైన ఎడ్యుకేషన్ అనేటువంటి జ్ఞానం ఉన్నదంటే ఎన్నో ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి. అందుకే దేవుడు అంటున్నాడు, బుద్ధి సంపాదించుకొనుము, జ్ఞానము సంపాదించుకొనుము అని. కాబట్టి ఎందుకు దేవుడు బుద్ధి సంపాదించుకొనుము, జ్ఞానం సంపాదించుకొనుము అంటున్నాడు అనేటువంటి విషయాలను కూడా మనము ఒక్కొక్కటిగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఒకసారి చెబితే ఇది తలకెక్కదు. అందుకే ఒక్కొక్క ఉదాహరణగా చెబుతూ పోతే ఎప్పుడో ఒకసారి ఈ మాటలు తలకి పోతాయి. అందుకే నేను ఒక్కొక్కటిగా మీకు వివరించడానికి ప్రయత్నం చేస్తున్నాను. నా ఉద్దేశం ఏంటి, ఈ విషయం మీ తలకి వెళ్ళాలి. జ్ఞానం సంపాదించుకున్నట, బుద్ధి సంపాదించుకుంటే ఎంత ముఖ్యమో అనేది మీకు అర్థం కావాలి. అసలు మనిషికి అర్థమే కావట్లేదు. అసలు బైబిల్ని దేవుడు మనకిచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? మరి అందరి చేతుల్లో బైబిల్ ఉన్నాయి కదా, మరి ఈ మాట తలకి ఎందుకు పోవట్లేదు? ఎందుకు అర్థం కావట్లేదు? మనుషులు అసలు ప్రయాసపడటలేదు. ఇక్కడ ఒక మాట ఉంది చూడండి, అంగీకరించమని కోరుకుంటున్నాడు దేవుడు. నా కుమారుడా, ఇది 10వ వచనం, 4వ అధ్యాయం, సామెతల గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనంలో, నా కుమారుడా అంటే నా కుమార్తె అని కూడా అనుకో, నీవు ఆలకించి నా మాటలను అంగీకరించిన ఎడలా, నా మాటలు అంగీకరించిన ఎడల, నువ్వు అంగీకరిస్తే నువ్వు బాగుపడతావు. కానీ అంగీకరించట్లేదే మనుషులు. ఏ మాటలే ఇవి అనుకుంటున్నారే, అంత తాస్కారంగా తీసివేస్తున్నారే. దేవుడు కోరుకుంటున్నాడు, నా మాటలను అంగీకరించిన ఎడలా నీవు దీర్ఘాయుష్మంతుడు వగుదవు, నువ్వు అనేక సంవత్సరాలు సమృద్ధిగా నువ్వు జీవిస్తావు. అన్ని రకాల కష్టాలు ఉండే వాళ్ళకి దీర్ఘాయుష్ ఉంటుందా? అన్ని లోటులు, అన్ని కొరతలు, తినడానికి ఆహారం లేదు, ఉండడానికి ఇల్లు లేదు, ఆరోగ్యం క్షీణించిపోతే బాగు చేసిన డబ్బు లేదంటే వాళ్ళకి దీర్ఘాయుష్ వస్తుందా? మరి దేవుడు నీకు దీర్ఘాయుష్మంతుడు అగుదువు అంటున్నాడంటే నీకు అన్నీ లభించిన తర్వాతే నువ్వు దీర్ఘాయుష్ను పొందుకోగలవు అని అర్థం. కాబట్టి నా మాటలు నువ్వు అంగీకరించిన ఎడలా నువ్వు దీర్ఘాయుష్మంతుడు అగుదవు అంటున్నాడు దేవుడు. కాబట్టి ఆయన మాటలు అంగీకరించండి, ఆయన మాటలు వినండి. మాకేం వేరే పని బాట లేక కాదు, కాదు మీకు ఈ రకంగా అన్నీ బోధిస్తూ ఉండేది. సత్యం అర్థమైపోయింది, ఎందుకు మనుషులు ఈ రకంగా నశించిపోతున్నారా అని.
అందుకు దేవుడు ఏమంటాడు, నీకు అర్థమైంది కదా, పోయి ఇతరులు చెప్పు అంటాడు. సరే తండ్రి చెబుతాను అని ఒప్పుకున్నాను మనసారా. అందుకే చెబుతూ ఉన్నాను, ఆయన మాటలు వినండి, బాగుపడతారు. అంతేగాని ఇష్టానుసారంగా జీవించినారంటే మీకు అనేకమైన కష్టాలు, బాధలు, శ్రమలు, ఇబ్బందులు, ఇరుకులు వస్తాయి. ఇప్పుడు చదువుకున్న వాళ్ళకి చదువు లేని వాళ్ళకి తేడా ఎంత ఉంటుందో చూడండి. ఇప్పుడు ఎంతోమంది భార్యలు భర్తలను ఆశగా అడుగుతారు, నాకు మసాలా దోశ తినాలని ఆశగా ఉంది, తెచ్చిపెట్టవా అని అడుగుతారు. ఏం చేయాలో పాప, ఏమో కాదు, ఒక మసాలా దోశ కావాలా, తినాలని ఆశగా ఉంది, తెచ్చిపెట్టవా అని భర్తను అడిగితే వాడు మంచోడైతే తెచ్చి పెడతాడు. వాడు మంచోడు కాకపోతే ఊరుకా, ఏం మసాలా దోశ కానీ ఇంట్లో ఉండేది తిను అంటాడు కదా. అదే రకంగా భార్యలు ఏదైనా ఒక మంచి డ్రెస్ కొనుక్కోవాలని ఆశించినప్పుడు అగైన్ భర్తనే అడగాలి. అంటే ఎవరు జ్ఞానం లేకుండా పెరిగి పెద్దయి ఉంటారే అజ్ఞానులు, సంపాదన లేకుండా ఉంటారే, భర్త మీదనే ఆధారపడి ఉంటారే, వీళ్ళని గురించి చెప్తున్నాను, అజ్ఞానుల గురించి చెప్తున్నాను. తినాలన్నా భర్త మీద ఆధారపడాలి, ప్రతిదానికి చేయి చాపాలి భర్త దగ్గర, ఆహారం విషయంలో చేయి చాపాలి. కొంతమంది నాకు హోటల్ నుంచి బిర్యానీ తెచ్చి పెట్టవా అని అడుగుతారు, బ్రతిమాలుతారు, పాపం తెచ్చి పెట్టరు, ఎవరో కొంతమంది తెచ్చిపెట్టేది. అప్పుడు నీకెంత దుఃఖం అవుతుంది, నీకెంత బాధ అవుతుంది. కొంతమంది ఎవరో పక్కింటోళ్ళు మంచి డ్రెస్ కొనుక్కుంటే భర్తను అడుగుతారు, నాకు కూడా ఆ చీర కొనివా, నాకు ఆ డ్రెస్ కొనివా అని అడుగుతారు. భర్తలు డబ్బులే ఊరుకో అంటారు. అప్పుడు మనసుకు ఎంత బాధ అవుతుంది, ఎంత నొప్పి అవుతుంది. అనారోగ్యం వచ్చినప్పుడు, ముక్కుతూ మూలుగుతూ ఉన్నప్పుడు ఎంతోమంది భర్తలు అసలు పట్టించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. అప్పుడు నువ్వు ఎంత వేదన అనుభవిస్తావు. ఒకవేళ భర్తను అడిగినా కానీ, నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళు, నా వల్ల కావట్లేదు, లేవలేని పరిస్థితిలో ఉన్నాను, చాలా కష్టంగా ఉంది నాకు, నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళు అంటే కొంతమంది భర్తలు డబ్బులే ఊరుకో అంటారు. డబ్బులే ఊరుకో, చూద్దాం 4 రోజులు, నువ్వు ఒకవేళ బ్రతికుంటే 4 రోజులు నువ్వు బ్రతికుంటే అప్పుడు చూద్దాంలే, అంతే కదా దాని అర్థము. 4 రోజులు చూద్దాం ఉండు. అప్పుడు నొప్పి అనుభవించే నీకు ఎంత బాధ అవుతుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పరిస్థితి ఎందుకు నీకు వస్తుందంటే, నువ్వు చదువుకోకుండా, బుద్ధి జ్ఞానం లేకుండా ఉంటే నీకు ఈ పరిస్థితి వస్తుంది. అదే నువ్వు బాగా చదువుకొని, మంచి జ్ఞానవంతురాలువై, గొప్ప డిగ్రీలు పొందుకొని, గొప్ప ఉద్యోగం సంపాదించుకొని, నువ్వు కూడా చేతి నిండా డబ్బు జీతం సంపాదించుకుంటున్నావు అనుకో, ఇప్పుడు చూడండి పరిస్థితి ఎలాగుంటుందో. మొదలు ప్రతి ఒక్కదానికి భర్త దగ్గర చేజాపే పరిస్థితి. నాకు మసాలా దోశ తెచ్చిపెట్టవా, నాకు బిర్యానీ తెచ్చిపెట్టవా, నాకు మంచి చీర కొనుక్కున్నది పక్కింట, అట్లాంటి చీర ఒకటి కొని ఇవ్వవా, నాకు మంచి డ్రెస్ కొని ఇవ్వవా, నాకు అనారోగ్యం, కష్టపడుతున్నాను, నేను చాలా నొప్పిని అనుభవిస్తున్నాను, నన్ను హాస్పిటల్కి తీసుకువెళ్ళు. ప్రతి దానికి భర్త దగ్గర చేయి సాపు చేయి సాపుతూనే ఉంటారు. వాడు ఏమి చేయలేదంటే మీకు ఎంత బాధ అవుతుంది, ఎంత నొప్పి అవుతుంది మీ హృదయానికి. చదువుకున్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో ఇప్పుడు చెప్తాను, వినండి. చదువుకున్న వాళ్ళు ఏ రకంగా చదువుకొని గొప్ప ఉద్యోగాలు చేసి చేతి నిండా డబ్బు సంపాదిస్తారే, వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది చెప్తాను, వినండి. వాళ్ళు ఏమి తినాలన్నా కానీ భర్తను అడగాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఏమి తినాలన్నా కానీ వాళ్ళు తింటారు. ఎందుకు? వాళ్ళ దగ్గర డబ్బు ఉంటుంది కాబట్టి. మసాలా దోశ కావాలన్నా కారు వేసుకుంటారు, లేక 2 వీలర్ వేసుకుంటారు, సర్రని ఎక్కడ కావాలో అక్కడికి వెళ్తారు, తింటారు, వస్తారు. బిర్యానీ తినాలని ఆశగా ఉందా? అదే రకంగా ఏదో ఒక వెహికల్ తీసుకుంటారు, మంచి హోటల్కి వెళ్తారు, బాగా కడుపు నిండా తృప్తిగా తింటారు, వచ్చేస్తారు. లేదా
బయటికి వెళ్ళి నేను వెళ్ళేది ఎందుకులే ఇంటికి రానివ్వు అనుకున్నారంటే జస్ట్ మొబైల్ తీసుకొని టంగ్ 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 ఫోన్ చేశారంటే ఇంటికి వస్తుంది. ఇంటికి వేడి 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 వేడిగా ఇంటికి తెచ్చిస్తారు. తిను, హాయిగా తిను, సంతోషించు. అదే బట్టలు కొనుక్కోవాలని అనిపించిందా, వెళ్ళు, మార్కెట్కి వెళ్ళు. ఎటువంటి షాపుకి, మాల్కి వెళ్తావా, వెళ్ళు. ఎటువంటి బట్టలు కావాలో కొనుక్కుంటారు. ఎటువంటి బట్టలు కావాలో కొనుక్కుంటారు. బిల్లు వచ్చిందా, జస్ట్ కార్డ్, స్వైప్ ద కార్డ్. మరి కార్డ్ స్వైప్ చేసి పిన్ నెంబర్ కొడతారు, అయిపోయింది పని. కావాల్సిన బట్టలు కొనుక్కుంటారు, హ్యాపీగా జీవిస్తారు. అదే రకంగా అనారోగ్యం వచ్చిందా, అప్పుడు కూడా భర్తని నువ్వు బ్రతిమాల్సిన అవసరం లేదు. ఎవరో అక్కపక్కింటోళ్ళు నీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటారు కదా, ఎవరో ఫ్రెండ్స్నో రిలేటివ్స్నో పిలుచుకో, వెళ్ళు, నీ వెహికల్స్ వెళ్ళు, హాస్పిటల్కి వెళ్ళు, ఎవరో ఒకరు తోడు పెట్టుకో. నువ్వే డబ్బు ఖర్చు పెట్టుకో, నీ ఆరోగ్యాన్ని నువ్వు బాగు చేసుకో, బీ హ్యాపీ. తెలుస్తుందా తేడా? అదే రకంగా ప్రయాణాన్ని గురించి గత ఎపిసోడ్లో నేను చెప్పాను. నీ దగ్గర డబ్బు లేదు కాబట్టి, భర్త మీద నువ్వు ఆధారపడి ఉన్నావు కాబట్టి, విపరీతం రష్ ఉండేటువంటి జనరల్ కంపార్ట్మెంట్లో నిన్ను తీసుకు లాక్కుపోతాడు. నీకు సీటు కూడా ఉంటుంది, నువ్వు కింద కూర్చోవాల్సిందే. నువ్వు ఎంతోమంది టాయిలెట్ దగ్గర కూర్చుంటారు. ఈ పరిస్థితి వస్తుంది నీకు. టాయిలెట్కి వెళ్ళాలంటే అక్కడ స్థలం ఇచ్చేవాడు ఉండడు, నిండిపోయి ఉంటారు జనాలు కంపార్ట్మెంట్లో. ఎంత ఇబ్బంది అవుతుందో తెలుసా? అటువంటి కష్టకరమైన జీవితం నీకు వస్తుంది ఎప్పుడు నువ్వు బుద్ధి జ్ఞానం సంపాదించుకోకుండా, నువ్వు చదువుకోకుండా అజ్ఞానరాలుగా మిగిలినవంటే ఈ కష్టాలన్నీ నీకు వస్తాయి. అదే జ్ఞానవంతురాలై గొప్ప డిగ్రీలు, గొప్ప చదువులు, గొప్ప ఉద్యోగాలు, పెద్ద జీతం, చేతి నిండా డబ్బు ఉంటే ఏం చేస్తారు? వాళ్ళకేం కర్మ ఈ అన్రిజర్వ్డ్ కంపార్ట్మెంట్లో వెళ్ళడానికి. దూర ప్రాంతం అయితే ఫ్లైట్లు వెళ్ళిపోతారు, కొంచెం దగ్గర అయితే ఏసీ ఫస్ట్ క్లాస్ ఉంది, ఏసీ సెకండ్ క్లాస్ ఉంది, ఏసీ 3 టైర్ ఉంది, ఆర్డినరీ ఫస్ట్ క్లాస్ ఉంది, ఆర్డినరీ సెకండ్ క్లాస్ ఉంది. హాయిగా నిద్రపోతూ ట్రావెల్ చేయొచ్చు. లగ్జరీ బస్సులు ఉన్నాయి, ఏసీ బస్సులు ఉన్నాయి, స్ట్రెచ్ బ్యాక్ ఉన్నాయి, స్లీపర్ కోచెస్ ఉన్నాయి. హాయిగా నిద్రపోతూ చల్లగా ఈ ఎండాకాలంలో నువ్వు ట్రైన్లో ప్రయాణం చేస్తుంటే ఆ విపరీతం రష్ ఎంత చెమటలు పట్టిపోతాయో తెలుసా? ఒళ్ళంతా ఎంత చెమటలు పట్టిపోతాయో. అదే నీ దగ్గర డబ్బు ఉంటే నువ్వు హాయిగా ప్రయాణాలు చేయొచ్చు, అన్ని రకాలుగా హ్యాపీగా నువ్వు జీవించవచ్చు. అది కదా దేవుడు కోరుకుంటుండేది. కాబట్టి ప్రేమటి దేవుని బిడ్డలారా, ఇప్పుడైనా అర్థం చేసుకోండి, ఇప్పటికైనా అర్థం చేసుకోండి. బుద్ధిహీనులుగా జీవించడం అది ఏమాత్రం కూడా మంచిది కాదు. నీ సంపాదన అంతయు కూడా ఇచ్చి నువ్వు బుద్ధి సంపాదించుకో అంటుంది బైబిల్. జ్ఞానం ఇంపార్టెంట్. నీ తల్లిదండ్రులు నీకు కొంత ఆస్తి ఇచ్చారు అనుకో, సైటో, ల్యాండో, బిల్డింగో, బంగారమో, లేక అంత డబ్బు బ్యాంకులో బ్యాలెన్సు నీకు ఇచ్చారనుకో, అది ఎవరైనా పీక్కుంటే వెళ్ళిపోతుంది. అది ఖర్చు ఖాళీ అయిపోతుంది తప్పకుండా. కానీ జ్ఞానం అన్నది నీలో ఉంటుందే, అది ఎవరు పీక్కోలేరు. నీ జ్ఞానాన్ని ఎవరు దొంగిలించుకోలేరు. కాబట్టి అది జీవితకాలం అంతయు నిన్ను అది కాపాడుతుంది. నీ జీవితకాలం అంతయు నిన్ను ఆ జ్ఞానం రక్షిస్తుంది. ఆ మాటే బైబిల్లో కూడా రాయబడి ఉండేది. దాని గొప్ప చేసిన అది నిన్ను హెచ్చించును, అది నీ తలకు అందమైన మాలిక కట్టును, ప్రకాశమానమైన కిరీటమును నీకు దయచేయును. కిరీటం అంటే ఒక మహారాణిలాగా నువ్వు జీవించవచ్చు నువ్వు జ్ఞానం కలిగి ఉంటే.
కాబట్టి దేవుడు మాటలు వినండి. దాన్ని ప్రేమించిన యెడల అది నిన్ను రక్షించును, జ్ఞానమును విడువకై ఉండినలా అది నిన్ను కాపాడును. ఈ జ్ఞానము నిన్ను కాపాడుతుంది, నిన్ను రక్షిస్తుంది, నీకు దీర్ఘాయునిస్తుంది, నీకు ఘనతను తెస్తుంది, నిన్ను హెచ్చిస్తుంది. హెచ్చించడం, డీసీని గురించి తెలుసుకున్నాం కదా. ఒక చదువుకున్న లేడీ డిప్యూటీ కమిషనర్ ఐఏఎస్ ఆఫీసర్ అయింది, డీసీ అయింది కాబట్టి హెచ్చించబడింది ఆమె. మగవాళ్ళు సల్యూట్ కొడుతున్నారు, పోలీసులు సల్యూట్ కొడుతున్నారు ఆమెకు. అంతగా హెచ్చించబడింది. మరి బైబిల్లో మాట సత్యం కాదా? ఎందుకు వినరు బైబిల్ మాటలు? అహంకారం. రండి మీకు జ్ఞానం బోధిస్తానంటే నీకు బోధిస్తాను రా అంటారు మనుషులు. అటువంటి మనుషులు ఉండేది. మళ్ళీ అడుక్కు తినే బ్రతుకు, పనికి మాలిన బ్రతుకు. అహంకారానికి మాత్రం కొరత లేదు మనుషులకు. కొవ్వు, అహంకారం ఎక్కువ మనుషులకు. చెప్పిన మాట వినరు అసలు. ఇది ఏమాత్రమో మంచిది కాదు. అది నీకు ఘనత తెచ్చును, అది నిన్ను హెచ్చించును. ఈ ఘనత తెచ్చేది ఇంకొక ఎగ్జాంపుల్ కూడా మీకు చెప్తాను. చదువుకుంటే ఏ రకంగా మీరు హెచ్చించబడతారు, ఏ రకంగా సురక్షితంగా మీరు జీవిస్తారు, ఏ కొరత లేకుండా ఏ రకంగా ఆనందంగా మీరు జీవించగలరు. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. ఒక స్థలంలో అట్లా నేను బ్యాంక్లో మేనేజర్గా ఉద్యోగం చేసేటప్పుడు కాలేజ్ లెక్చరర్స్, ప్రొఫెసర్స్ వాళ్ళందరూ నా దగ్గరకు వస్తూ ఉంటారు కదా. అప్పుడు వాళ్ళు చెబుతూ ఉంటే విన్నాను. ఒక స్త్రీ బాగా చదువుకున్నది, ఆమె కాలేజీలో లెక్చరర్ అయింది. ఆమె యొక్క భర్త అదే కాలేజీలోనే ప్రొఫెసర్. ఇద్దరికి కలిపి జీతాలు 3 లక్షలు. నెలకి ఇద్దరు జీతాలు కలిపితే 3 లక్షలు సంపాదిస్తున్నారు వాళ్ళు. తర్వాత వాళ్ళు బ్యాంకులో నా దగ్గరకు హౌసింగ్ లోన్ కావాలని వచ్చారు. ₹1 కోటి పైన లోన్ తీసుకున్నారు వాళ్ళు. ఇంకా అదర్ ఇన్కమ్ కూడా ఉంది వాళ్ళకి. పెద్ద 3 అంతస్తుల బిల్డింగ్ కట్టారు. కింద షాపింగ్ కాంప్లెక్స్, పార్కింగ్, పెద్ద స్పేస్, పెద్ద గార్డెన్, బాగా పెద్ద ఆస్తి సంపాదించుకున్నారు వాళ్ళు. కింద షాపుల మీద రెంట్ వస్తుంది, పైన 3 అంతస్తులు కట్టారే వాటిని బాడికిస్తే వాటి మీద రెంట్ వస్తుంది. ఒక పక్క ఆల్రెడీ ₹3 లక్షల ఇద్దరు కలిపి జీతం వస్తుంది. మొత్తం కలిపితే వాళ్ళకి నెలకు 5 లక్షలు దాటుతుంది ఆదాయం. 5 లక్షలు దాటుతుంది ఆదాయం. వాళ్ళు ఏం చదువుకొని ఉంటారు? ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సి ఏదో చదువుకొని ఉంటారు అంతే. అదేం పెద్ద కష్టమైన కోర్సులు ఏం కావు అవి. ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సి అనేది పెద్ద కష్టమైన కోర్సులు కావు. భర్త పిహెచ్డి చేశారు, ఆయన ప్రొఫెసర్ అయ్యాడు. మంచి జీతం, మంచి రెస్పెక్ట్ సమాజంలో. ప్రతి ఒక్కరూ వాళ్ళకి నమస్కరించాల్సిందే. స్టూడెంట్స్ నమస్కరించాల్సిందే, స్టూడెంట్స్ యొక్క తల్లిదండ్రులు నమస్కరించాల్సిందే. వాళ్ళు ఎవరెవరు కాంటాక్ట్లో ఉంటారో ప్రతి ఒక్కరూ వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాల్సిందే. అది బైబిల్ చెబుతుండేది. దాన్ని గొప్ప చేసినడలా అది నిన్ను హెచ్చించును. స్టేటస్ పెరిగిపోతుంది నీకు. ఆ సంతోషాన్ని అనుభవిస్తేనే తెలిసేది. ఎక్స్ప్లెయిన్ చేస్తే అది అర్థం కూడా కాదు ఎవరికి. అది అనుభవించాలా, అనుభవించినప్పుడు తెలుస్తుంది ఎలాగుంటుంది అని. ప్రతి ఒక్కరూ మనకు రెస్పెక్ట్ ఇస్తుంటే మన మనస్సుకి ఎంత ఆనందం కలుగుతుంది అనేది we have to experience ourselves.
దాని గొప్ప చేసిన అది నిన్ను హెచ్చించును, దాని కౌగిలించిన అది నీకు ఘనతను తెచ్చును. నీకు ఘనతను తెస్తుంది. కాబట్టి భార్య భర్త ఇద్దరు బాగా చదువుకున్న వాళ్ళు, ఏం పెద్ద కష్టమేం కాదు చదువు అంటే. దాని గురించి కూడా మీకు చెప్తాను తర్వాత. నేను ఇంపార్టెన్స్ మొదట చెప్పి తర్వాత హౌ టు స్టడీ, వాట్ ఆర్ ద అబ్స్టాకల్స్, ఎందుకు చదువుకోలేకపోతున్నారు ఇటు, అది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. అది ఈ కొన్ని ఫినిష్ చేసుకొని దానికి వెళ్తాను. మొదట ఇంపార్టెన్స్, ఎందుకు చదువు అన్నది ముఖ్యం అనేది తెలుసుకుందాం. దేవుడే చెప్తున్నాడు అది ఎంత ముఖ్యమని. బుద్ధి సంపాదించుకున్నట, జ్ఞానం సంపాదించుకుంటే ఎంత ముఖ్యమని దేవుడే చెప్తున్నాడు మనకు. కాబట్టి ఫస్ట్ దీని గురించి తెలుసుకుందాం. కాబట్టి భార్య భర్తలు ఇద్దరు బాగా చదువుకున్నారు. భార్య లెక్చరరు, భర్త ప్రొఫెసర్, 3 లక్షల రూపాయల జీతం, పెద్ద ఇల్లు కట్టుకున్నారు, దాని మీద 2 లక్షల ఆదాయం వస్తుంది, మొత్తం 5 లక్షలు సంపాదన నెలకు. నాకు తెలిసిందా ఇంకా ఏమేమి ఉందో వాళ్ళకి ఆదాయం, ఇంకా ఏమేమి ఉందో నాకు తెలిసింది ఇంత. ఇంకోళ్ళ కష్టాలు ఉంటాయా? వాళ్ళకి ఆహారం కష్టం ఉంటుందా? వాళ్ళకు వస్త్రాలకు కష్టం ఉంటుందా? వాళ్ళు ఇల్లు వాకిలి మంచి ప్యాలెస్ లాంటి ఇల్లు వాకిలి కట్టుకోవచ్చునే, వాళ్ళు ఇల్లు కట్టుకోవచ్చునే, దానికి ఏ కొరత ఉండదు. మంచి మంచి వాహనాలు కొనుక్కోవచ్చు, మంచి లగ్జరియస్ కార్స్ కొనుక్కోవచ్చు. కొన్నిలలో 1 2 అనేకమైనవి కొనుక్కొని ఉంటారు. మనిషికి ఒక వెహికల్ ఉంటుంది, కంఫర్టబుల్గా జీవిస్తారు వాళ్ళు. కావలసినంత బంగారం ఉంటుంది, ఎంతో ప్రాపర్టీ సంపాదించుకుంటారు, ఎన్నో సైట్లు కొనుక్కుంటారు, అగ్రికల్చరల్ ల్యాండ్ కొనుక్కుంటారు, కంపెనీ షేర్స్లో ఇన్వెస్ట్ చేస్తారు, డెబెంచర్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. ఈ రకంగా రకరకాలుగా ఎంతో ఆస్తి వాళ్ళు సంపాదించుకొని ఉంటారు. కాబట్టి వాళ్ళకి ఏమైనా కొరత ఉంటుందా చెప్పండి? ఇన్నున్నా కానీ దేవుడు మార్గంలో నడకపోతే కష్టాలు వస్తాయిలే, ఆ సబ్జెక్ట్ వేరు. కానీ ఫైనాన్షియల్గా వాళ్ళకి ఏమైనా సమస్యలు వస్తాయా? రావు కదా. ఫైనాన్షియల్గా వాళ్ళకి సమస్యలు రావు. ఆహారానికి కొరత ఉండదు, బట్టలకి కొరత ఉండదు, మంచి ఇంట్లో వాళ్ళు ఉండొచ్చు, లగ్జరియస్గా ఉండొచ్చు, ఇంటికి కావాల్సిన ఫర్నిచర్, మోడర్న్ ఫర్నిచర్ కొనుక్కోవచ్చు, కిచెన్కి అన్ని మోడర్న్ ఎక్విప్మెంట్స్, వెజల్స్, గ్యాడ్జెట్స్. ఈ రోజుల్లో చూడు, ఇప్పుడు వేసవి కాలం ఎంత కష్టంగా ఉంది బయట. ఎండ విపరీతమైనప్పుడు చెమట్లు కారిపోతుంటాయి మనుషులకు. టైర్డ్నెస్, ఆ ఎండ దెబ్బకు తట్టుకోలేక టైర్డ్ అయిపోతారు, వాలిపోతుంటారు మనుషులు, వాడిపోతారు ఎండ దెబ్బకు. అదే జ్ఞానంతో ఎక్కువ డబ్బు సంపాదించుకున్న వాళ్ళకి ఏసీలో ఉంటారు, ఇంట్లో ఉన్న ఏసీ, బయటికి పోయిన ఏసీ కార్. ఒకసారి అనుభవించి చూస్తే తెలుస్తుంది మీకు. కొంతమంది పిచ్చోళ్ళు, అజ్ఞానులు ఏమంటారంటే, ఇదే వాక్యము దీని గురించి చెప్పాలనా, ఏసీల గురించి చెప్పాలనా? అవును మూర్ఖులారా, చెప్పాలి. పరలోక రాజ్యంలో పరిస్థితి ఏమని రాయబడింది బైబిల్లో? ఏముంటుందంట పరలోక రాజ్యంలో? అక్కడ ఆకలి దప్పిక ఉండదు. అదే కదా ఉండేది. పరలోక రాజ్యం సమీపిస్తున్నది, మారు మనసు పొందుడి అని యేసు ప్రభువు చెప్పారు. అందరూ చెప్తూనే ఉంటారు పరలోక రాజ్యం చాలా సమీపంలో ఉంది అంటున్నారు. ఇప్పుడు కరోనా వచ్చిన తర్వాత ఇంకా పెద్ద టామ్ కొడుతూ ఉంటారు. బైబిల్ చెప్పినట్టుగానే నెరవేరుతుంది, తెగుళ్ళు వచ్చేసాయి, పరలోక రాజ్యం సమీపించింది, డైలాగులు కొట్టడానికి నేర్చుకున్నారంతే. అసలు ఏముంది పరలోక రాజ్యంలో? వాట్ ఈస్ ద స్పెషాలిటీ? ఎందుకు మనం పరలోక రాజ్యంలో చేర్చుకోబడ్డానికి నీతిగా జీవించాలి? అదేనే చెప్పాలనా లేదా మనుషులకు? ఊరక పరలోక రాజ్యం అంటే సరిపోతుందా? ఏముంది అసలు ఆ పరలోక రాజ్యంలో? అది కూడా చెప్పు.
అక్కడ ఏముందని బైబిల్లో రాయబడి ఉందంటే, అక్కడ నీకు ఆకలి దప్పిక ఉండదు అని. మరి ఇక్కడొద్దా ఆహారము? దీని గురించి చెప్పొద్దు అంటారు అజ్ఞానులు. పరలోక రాజ్యంలో అదే, అక్కడ నీకు ఆకలి దప్పిక ఉండదు, అక్కడ నీకు అనారోగ్యం ఉండదు, నీకు రోగాలు రావు. మరి ఇక్కడ రావాలనా? అప్పుడు ఇక్కడ మన ఆరోగ్యాన్ని కాపాడుకునేది వద్దు? బీడి సిగరెట్లు తాగి కళ్ళు సరాలు తాగితే ఆరోగ్యం పాడైపోదు. కాబట్టి బుద్ధి జ్ఞానం నేర్పించాలా లేదా మనుషులకు? పనికి మనుషులారా, ఎందుకు బీడి సిగరెట్లు తాగుతారు, ఎందుకు కళ్ళు సరాలు తాగుతారు, ఎందుకు గాంజా జరదాలు గుట్టకాలు తింటారు అని బుద్ధి జ్ఞానం నేర్పించేది వద్దు? అదొద్దు అంటున్నారు మందిరాలలో. నేను అనేక మందిరాలకు వెళ్తాను బోధించడానికి. కొన్ని చోట్లలో ఇవన్నీ చెప్పొద్దులే అంటారు నాతో. నేను ఇదే చెబుతాను, ఇష్టముంటే చెప్పు, వస్తాను ఎక్కడికి, లేట రాను. నేను ఏమైనా డబ్బు కోసం వస్తున్నానా మీ మందిరాలకు? నేను యేసు ప్రభు చెప్పిన మాట ప్రకారం దేవుని సేవ చేసేవాడిని. ఉచితముగా పొంది తిరిగి కనుక ఉచితముగా ఈయుడి అంటున్నాడు యేసు ప్రభువు. కాబట్టి ఉచితముగా సేవ చేసేవాడిని. నేను ఎవరి డబ్బులకు ఆశపడేవాడిని కాదు. కాబట్టి నన్ను రెస్ట్రిక్షన్ చేస్తే నాకు అవ్వదు. నువ్వు ఇది చెప్పు అది చెప్పు, నువ్వు కాదు నాకు చెప్పాల్సి ఉండేది. దేవుడు ఏమైతే బోధించమని నాకు ఆజ్ఞాపిస్తాడో నేను అదే బోధిస్తాను. ఏ మనిషి మాట నేను వినను. నీకు ఇష్టం ఉంటే రమ్మంటే నేను వస్తాను మీ మందిరానికి, లేదంటే నేను రాను, వేరే చోటుకి వెళ్తాను. ప్రపంచం చాలా పెద్దదిగా ఉంది, విశాలంగా ఉంది. పాపులు ఎక్కడ చూసినా వాళ్ళే. కాబట్టి ఎక్కడికైనా వెళ్ళి నేను సేవ చేసుకుంటాను. నా జీవితాన్ని దేవునికి అంకితం చేశాను. నా ప్రాణం ఉన్నంత వరకు ఆయన సేవ నేను చేస్తాను. ఎవరు నన్ను ఆటంకపరచలేరు. కాబట్టి నాకు చెబుతారు, నువ్వు బీడి సిగరెట్లు తాగొద్దు, కళ్ళు సరాయిలు తాగొద్దు అని చెబుతున్నావే, ఎందుకు ఇవన్నీ చెప్పేది అంటే దేవుడు చెప్పమంటున్నాడు. దాని మూలంగానే నశించి నాశనమైపోతున్నారు, కుటుంబాలు నాశనమైపోతున్నాయి. ఈ పనికి మళ్ళీ భర్తలు నమ్ముకున్నటువంటి భార్యలు నశించిపోతున్నారు, ఆ బిడ్డలు నశించి నాశనమైపోతున్నారు. కాజ్ అండ్ ఎఫెక్ట్ థియరీ చదువుకున్నోడికి ఈ బుద్ధి జ్ఞానం ఉంటుంది. చదువు సామ లేనోడంతా మందిరాలు నడిపిస్తున్నారు. మీకేం బుద్ధి జ్ఞానం ఉంటుంది? చదువుకున్నోడికి ఇవన్నీ తెలిసేది. కాజ్ అండ్ ఎఫెక్ట్. కుటుంబాలు నశించిపోతున్నాయి. వాట్ ఈస్ ద కాజ్? బ్యాడ్ హ్యాబిట్స్, సోమరితనం, ఇవే కదా మేజర్ కాజెస్. అజ్ఞానం. దీస్ త్రీ మేజర్ కాజెస్. ఎందుకు కుటుంబాలు నశించిపోతున్నాయి, నాశనం అయిపోతున్నామని. ఒకటి అజ్ఞానం, రెండవది సోమరితనం, మూడవది చెడలవాట్లు. నువ్వు ఏ కుటుంబాన్ని ఎత్తుకో, యు స్టడీ అండ్ సీ, ఇదే నీకు అర్థమవుతుంది. మరి వీటి మీదనే కాన్సన్ట్రేట్ చేయాలి. ప్రాబ్లం ఎక్కడుందో దానికి సొల్యూషన్ వెతకాలి మనము. ఇప్పుడు నాకు హార్ట్ ప్రాబ్లం ఉంది, నేను హాస్పిటల్కి వెళ్తే నా కాలు కట్టాడంటే ఆ డాక్టర్ వాడిని ఏమంటారు? పిచ్చోడు అంటారు వాడిని. సేవకుడైనా అంతే. మనుషులు ఎన్నో కష్టాలతో మందిరానికి వస్తుంటారు. ఎందుకు వస్తారు? వాళ్ళ కష్టాలు తీరుస్తాడు దేవుడు అని ఆశతో వాళ్ళ మందిరానికి వచ్చేది. అప్పుడు దేవుడు వచ్చి, అమ్మా నీ కష్టమేమమ్మా, ఇదా, సరే నేను తీరుస్తానులేనమ్మా అని అంటాడు ఆ దేవుడు. ఆ పని మనకు పెట్టాడు దేవుడు. కాబట్టి ఏ స్త్రీ ఏ కష్టంతో వచ్చిందో ఆ కష్టాన్ని తీర్చే వాక్యాన్ని చెప్పాలి. అది వదిలే ఆ కుటుంబంలో ఏం ప్రాబ్లం, భర్త మూలంగా ప్రాబ్లమా, భార్య మూలంగా ప్రాబ్లమా, కొడుకు మూలంగా ప్రాబ్లమా, కూతురు మూలంగా ప్రాబ్లమా, అత్త మూలంగా ప్రాబ్లమా, మామ మూలంగా ప్రాబ్లమా, లేక ఆ కుటుంబంలో ఉండే ఇతర కుటుంబ సభ్యుల మూలంగా ప్రాబ్లమా, ఎవరి మూలంగా ప్రాబ్లం, దాన్ని తెలుసుకోవాలి. ఆ ప్రాబ్లంని సాల్వ్ చేయాలి. అది వదిలిపెట్టేసి జనాలు కష్టాలు ఒకటైతే నువ్వు ఇక్కడ ఒకటి బోధిస్తూ ఉంటే వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ అవుతాయా?
కాబట్టి బైబిల్ అంటుంది పరలోక రాజ్యంలో ఏముంది అంటే అక్కడ నీకు ఆకలి దప్పిక ఉండదు, నీకు ఎలాంటి అనారోగ్యం అక్కడ ఉండదు. మరి అక్కడ అనారోగ్యం ఉండకూడదు అంటే ఇక్కడ కూడా వద్దు అనారోగ్యం మనకు, భూమి మీద కూడా. కాబట్టి దాని గురించి కూడా మనుషులు నేర్పాలి. ఎందుకురా మీ చేతులను మీరు ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటారు పనికి మన మనుషులారని చెప్పాలి వాళ్ళకి, బుద్ధి జ్ఞానం నేర్పించాలి. తర్వాత పరలోక రాజ్యంలో నెక్స్ట్ ఇంకేముంది? పరలోక రాజ్యంలో మరణమే ఉండదు, నిత్య జీవాన్ని ఇస్తాడు దేవుడు. పాటలు భలే పాడతారు, పాటలేమో బాగానే పాడతారు. నిత్య జీవాన్ని ఇస్తాడు, అదొక్కటే ఈ భూమి మీద ఉండదు. పరలోక రాజ్యంలో నిత్య జీవం మనకు లభిస్తుంది. తర్వాత అక్కడ ఎండ ఉండదు, వడగాలి ఉండదు. ఈ టాపిక్ నుంచి ఇంత దూరం పోయాం మనం. అక్కడ ఎండ ఉండదు, వడగాలి ఉండదు అంటే కూల్గా ఉంటుంది అని అర్థం. సూర్యుడే ఉండడు, ఎండ ఎందుకు ఉండదు అంటే సూర్యుడు ఉండడు. మరి సూర్యుడు ఉండకుండా వెలుగు ఎట్లంటే యేసు ప్రభువే వెలుగై ఉంటాడు. కాబట్టి ఇక్కడ మెయిన్ పాయింట్ దేని గురించి నేను హైలైట్ చేస్తున్నానంటే పరలోక రాజ్యంలో ఎండ ఉండదు, వడగాలి ఉండదు అన్నప్పుడు అక్కడ కూల్గా ఉంటుంది అని అర్థం. మరి ఆ కూల్నెస్ ఇక్కడొద్దా? కాబట్టి ఏసీ ఇళ్ళలో ఉండండి అని నేర్పించేది వద్దా మనుషులకు? బయట ఎండకి మాడిపోయి వాడిపోమ్మని చెప్పాలనా? వాడిపోతున్నారు మనుషులు, పాపం వాడిపోతున్నారు, ఏలబడతారు ఎండ దెబ్బకి. ఎందుకు? చిన్న చిన్న ఇల్లులు, ఎంతో కష్టపడుతున్నారు మనుషులు, ఎంతోమంది షీట్ ఇళ్ళల్లో బ్రతుకుతున్నారు. జింక్ షీట్ ఎంత భయంకరం! ఆ షీట్లు ఎండకి ఎంత వేడైపోతాయి, ఆ లోపల ఉండే మనిషి మాడిపోడా? కొంతమంది యాజ్బెస్టాస్ షీట్లలో ఉంటారు, అది కష్టమే. ఎండకై వేడైపోతే లోపల వేడిగా ఉంటుంది. ఆ ఇంటి చిన్న ఇల్లు లోపల చిన్న చిన్న రూమ్లు ఎంత కష్టపడుతున్నారు మనుషులు, చచ్చి బ్రతుకుతున్నారు మనుషులు పాపం. కాబట్టి బాగా సంపాదించుకుంటే ఏమవుతుంది? మంచి ఏసీ ఇళ్ళల్లో ఉండొచ్చు, ఏసీ కార్లలో తిరగొచ్చు. ఇది వాక్యమే కాదంటే నీకు బుద్ధి లేదు అని అర్థం. ఎవరైనా అసలు ఇది వాక్యమే కాదన్నామంటే నీకు బుద్ధి లేదు. నువ్వు ఫస్ట్ ఇంకోసారి బైబిల్ చదువు, సరిగ్గా దేవుడికి ప్రార్థన చేసుకో. బుద్ధి లేనప్పుడు నోరు మూసుకొని సైలెంట్గా ఉండాలి, నోరు తెరవకూడదు. ఇదే ఆ వాక్యము? ఇది వాక్యం కాదు. నీలాగన జనాలకు మోసపుచ్చే వాక్యాలు చెప్పాలా? ఇంకేంటి వాక్యం? ఇది కాకుంటే ఇంకేది వాక్యం? మనిషి ఎలా జీవించాలి అనేది నేర్పించేదే వాక్యం. దేవుడు అన్నాడా నువ్వు మంచిగా జీవించొద్దు భూమి మీద అని? అసలు ఏసీ అనే దాన్ని కనిపెట్టడానికి జ్ఞానం ఇచ్చింది ఎవరు మనిషికి? దేవుడే కదా ఆ జ్ఞానం ఇచ్చింది. మరి ఎందుకు ఇచ్చాడు? నా బిడ్డలారా ఈ రకంగా తయారు చేసుకోండిరా ఏసీ మెషిన్ను, ఎయిర్ కండిషనర్ని ఈ రకంగా తయారు చేసుకోండి అని జ్ఞానం ఇచ్చింది ఆయన. ఎందుకు? బాగా చల్లగా హ్యాపీగా ఉన్నాడు రా నా బిడ్డలారా అని అర్థము. నీకు సంపాదించుకోవడానికి యోగ్యత లేదు అన్నప్పుడు అదే అందని పండు పులుపు అంటారే, అట్లయింది నక్క కథ. ఏం నక్కబావా ఈ పండును అసలు ఎప్పుడు ఎగిరి కోసుకొని తినమాట, ఇది ఎగరలేదన్నమాట, అంత పైకి ఎగరలేదు. నేను ఎగరలేను అని చెప్తే దాని పరువు పోతుంది అని అదేం అబద్ధం ఆడుతుందంట, అది పుల్లగా ఉంటుంది, అందుకు నాకు ఇష్టం లేదు అంటదంట. అట్లా పనికి మాలిన మనుషులారా, మీకు బుద్ధి లేనప్పుడు నోరు మూసుకొని ఉండండి, నోరు తెరిచేది వద్దు ఎక్కువగా. మనుషుల్ని బాగా లగ్జరీస్ బతుకొని చెప్పకూడదంట. ఎవరన్నది చెప్పకూడదని ఉందా బైబిల్లో? చెప్పకూడదని ఫస్ట్ సరిగ్గా అర్థం చేసుకో బైబిల్ ఏముందని, అజ్ఞానులారా. కాబట్టి కొన్ని చోట్లలో అన్నిటికీ అబ్జెక్షనే, ప్రతిదానికి అబ్జెక్షనే. ఇది చెప్పొద్దు, అది చెప్పొద్దు. నీ మాట కాదు నేను వినేది, నేను దేవుడి మాట వింటాను. నీకు కావాలంటే బైబిల్ నుంచి తీసి చూపిస్తాను, విత్ రెఫరెన్స్ నేను చెప్పేది. పిచ్చిగా నేనేం వాగను. కాబట్టి దేవుడు ఏం కోరుకుంటున్నాడు? మంచిగా జీవించండి అని కోరుకుంటున్నాడు.
కాదు, ఏసీలా ఏసీలలో ఉండండి, మంచి ఇళ్ళల్లో ఉండండి, ఇదే వాక్యం. అసలు నీకు తలకాయ ఉంటే నీకు అర్థమవుతుంది. సరే, అదొక పెద్ద టాపిక్లే, చాలా పెద్ద టాపిక్. ఈ మూర్ఖులతో అజ్ఞానులతో మనకి ఎందుకు, కానీ అది ఎంత ఇంపార్టెంట్ అని తర్వాత చెబుతాను నేను, ఎన్ని రకాలుగా ఇంపార్టెంట్ అని. తర్వాత ఒకటి, మనం సంతోషంగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. కాకపోతే దేవుడు చెప్పేది ఒకే ఒక మాటే, మోసాలు అన్యాయాలు చేసి నువ్వు లగ్జరీగా జీవించాలని ఆశపడ్డావంటే నిన్ను నాశనం చేస్తాను, నిన్ను సర్వనాశనం చేస్తాను అంటాడు దేవుడు. అంతే, దట్స్ ఆల్. నువ్వు బాగుండు, నువ్వు లగ్జరీస్గా ఉండు, నువ్వు సంతోషంగా జీవించు. కానీ మోసాలు చేయొద్దు, అన్యాయాలు చేయొద్దు. అంతే. నీ తెలివితేటలతో, నీ జ్ఞానంతో నువ్వు ఎంత పైకి ఎదగలిగితే అంత పైకి ఎదుగు. బీ హ్యాపీ. పరలోక రాజ్యంలో మాత్రం ఎండ వడగాలి ఉండకుండా సంతోషంగా ఉండాలంట. ఇక్కడ మాత్రం ఎండకు మాడి కాలి చావాలంట. అది మన బోధకులు నేర్పించేది. నువ్వు బాగా చదువుకో, నువ్వు మంచి జ్ఞానవంతురాలు అవ్వు, చేతి నిండా డబ్బు సంపాదించుకో. ఏ రకంగా ఆ కాలేజీ లెక్చరరు, భర్త ప్రొఫెసరు ఇద్దరు కలిసి నెలకి 5 లక్షల కంటే ఎక్కువ సంపాదిస్తున్నారు. వాళ్ళు మరి పెద్ద ఇల్లు కట్టుకుంటారు, ఇంటి చుట్టూ గార్డెన్ వేసుకుంటారు, ఇంట్లో ఏసీ పెట్టుకుంటారు, ఏసీ కారు కొనుక్కుంటారు, ఇంట్లో ఉన్న ఈ ఎండాకాలంలో బాగా కూల్గా సంతోషంగా ఉంటారు, బయటికి వెళ్ళినప్పుడు ఏసీ కారులో సంతోషంగా కూల్గా వెళ్ళొచ్చు అని చెబితే ఇదే వాక్యము. అవును, ఇదే వాక్యము. అంటే మీలాగన జనాలకు మోసపుచ్చే వాక్యాలు చెప్పమంటారా? దేవుణ్ణి ఆరాధించండి, ప్రార్థన చేయండి, అక్కడి నుంచి అన్నీ అట్లే కుమ్మరిస్తాడు, మీకు ఏమేమి కావాలో అవన్నీ అన్నాడా దేవుడు? నువ్వు దేవుణ్ణి ఆరాధించి నువ్వు ప్రార్థన చేసినంత మాత్రాన నువ్వు కోరిందంతా నీకు దేవుడు ఇచ్చేటట్టుంటే అప్పుడు అందరూ ఉద్యోగాలు చేసేది ఎందుకు? ఈ ఫ్యాక్టరీలు ఎందుకు? ఇంత పెద్ద వ్యవస్థ ఎందుకు? మూర్ఖులకి ఈ చిన్న విషయం అనేది తెలియకపోతే ఎట్లా? కాబట్టి మిస్గైడెన్స్, ఇట్స్ నాట్ అట్ ఆల్ గుడ్. అందుకదా మనుషులు నాశనమైపోతూ ఉండేది. ఈ పనికి మాలిన మనుషులు ఏదైతే తప్పుడు బోధన చేస్తున్నారో అదే నిజం అనుకుంటున్నారు మనుషులు. మందిరానికి వచ్చి ఊరికి దేవుణ్ణి ఆరాధిస్తే చాలంట, ప్రార్థన చేస్తే చాలంట. నువ్వు ఆరాధించి ప్రార్థన చేస్తే నీకు అన్నీ వచ్చేస్తాయా? మరి ఎంతోమంది ఎన్నో సంవత్సరాల నుంచి ఆరాధిస్తూనే ఉన్నారు, ప్రార్థన చేస్తున్నారు, ఇంకనూ గుడిసెలలో జీవిస్తున్నారే నెమ్మది లేకుండా, కష్టకరమైన జీవితాన్ని అనుభవిస్తున్నారే. మరి ఎందుకు కాపాడలేదు దేవుడు? మరి దేవుడు అలా చెప్పలేదు. 10 ఆజ్ఞలు ఒక ఆజ్ఞే ఉంది, కష్టపడి పని చెయ్యి. నువ్వు కష్టపడి పని చెయ్యి అంటున్నాడు. ఒకటి, కష్టపడి పని చెయ్యి, డబ్బు బాగా సంపాదించుకో తెలివితేటలతో. అది కూడా ఇక్కడేమి బుద్ధి సంపాదించుకో, జ్ఞానం సంపాదించుకో. గాడిదలాగా కష్టపడి పని చేయొద్దు, బుద్ధి జ్ఞానంతో కష్టపడు, ఎక్కువ డబ్బులు సంపాదించుకో. తర్వాత చీమలు చూసి వాటి నడతలు కనిపెట్టి బుద్ధి తెచ్చుకునము. సంపాదించినంతా దిగమింగొద్దు, కొంచెం దాచిపెట్టుకో, రేపటికి పనికి వస్తుంది. ఈ కరోనా లాంటి సమస్య రావచ్చు, లేకుంటే నీకు ఏదైనా పెద్ద వేరే అనారోగ్య సమస్య రావచ్చు, ఎన్నైనా సమస్యలు వస్తాయి మనిషి అన్న తర్వాత. దాని కొరకు అంత దాచుకో అంటున్నాడు దేవుడు. అది దేవుడు మనకు నేర్పిస్తుండేది. కాబట్టి సత్యాన్ని బోధించాలి, సత్యాన్ని నేర్పించాలి, అసత్యాన్ని బోధించకూడదు. అది ఏమాత్రం మంచిది కాదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పటికైనా మీరు అర్థం చేసుకోండి, మన దేవుడు ఎంత మంచోడు, మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడు. నా బిడ్డలారా, మీరందరూ సంతోషంగా ఉండాలని నేను ఆశిస్తున్నాను. కానీ మీరు ఎందుకు సంతోషంగా ఉండలేకపోతున్నారంటే మీకు బుద్ధి జ్ఞానము లేదు, మీరు సోమరిలు. ఇదే కారణమై ఉంటున్నది. కాబట్టి ఆ సోమరితనాన్ని వదిలిపెట్టేసేయండి, బుద్ధి జ్ఞానాన్ని సంపాదించుకోండి, కష్టపడి పని చేయండి,
డబ్బు సంపాదించుకొని బాగా మీరు సంతోషంగా జీవించండి అని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ఆయన కోరిక ప్రకారం టీనేజ్లో ఉన్నటువంటి బిడ్డలారా, యవ్వన బిడ్డలారా, మిమ్మల్ని బ్రతిమలాడి అడుక్కుంటున్నాను బిడ్డలారా. బాధ అవుతుంది నాకు చాలా బాధ అవుతుంది నాకు చాలా బాధ అవుతుంది. ఆడబిడ్డలు నశించిపోతున్నారు, నా కళ్ళతో చూస్తున్నాను రా. వాళ్ళకి తినడానికి మంచి ఆహారం లేదు, వివాహమైన తర్వాత మంచి వస్త్రాలు ఉండవు, చిన్న 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 ఇరుకిళ్ళలో జీవిస్తూ ఉన్నారు. ఈ ఎండాకాలంలో అయితే అయ్యో వాళ్ళ కష్టం చెప్పడానికి లేదు పాపం. అనారోగ్యం వేస్తే ఇక ప్రార్థన ఒకటే గతి, దేవుడు కనికరిస్తే కాపాడితే బ్రతుకుతారు, లేదంటే చచ్చిపోతారు. ఇది ఏమాత్రం మంచిది కాదు బిడ్డలారా. నా మాట వినండి ప్లీజ్, నా మాట వినండి. కష్టపడి చదువుకోండి. ఆఫ్టర్ ఎస్ఎస్ఎల్సి ఒక్క 7 సంవత్సరాలు అంతేరా, జస్ట్ 7 years బిడ్డలారా. 7 సంవత్సరాలు మీరు మనస్సు పెట్టి మీరు కష్టపడి చదువుకున్నారంటే మిగిలిన జీవితం అంతా మీరు సంతోషంగా జీవిస్తారు దేవుడు మహిమకరంగా. కానీ ఈ 7 ఏళ్ళు నేను ఎందుకు చదవాలి, నేను ఎందుకు స్ట్రెయిన్ తీసుకోవాలి, నేను ఎందుకు కష్టపడాలి అని అనుకొని మీరు ఏదో తల్లిదండ్రులు ఏదో పెడుతున్నా లేదా తింటూ జాలీగా ఉందామని ఆ రకంగా టైం పాస్ చేశారంటే జీవితంలో మీకు ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు వస్తాయి. ఇది మీకు తెలియదు బిడ్డలారా, మీకు తెలియదు. అందుకే చెబుతూ ఉండేది, వినండి, దేవుడి మాట వినండి, ఆ మాటల ప్రకారం జీవించండి, దేవునికి మహిమకరంగా సంతోషంగా జీవించండి, దీర్ఘాయుష్ను పొందుకొని సంతోషంగా జీవించండి, దేవుని సంతోషపెట్టండి. ఇది దేవుడు కోరుకునేది. కాబట్టి ఈ కొన్ని మాటలను దేవుడు ఆశీర్వదించి దీవించి కాపాడి రక్షించునుగాక. ఆమేన్. ఒక చిన్న ప్రార్థనతో నేను ముగిస్తాను. మహాపరిశుద్ధుడుగు మా పరలోకపు తండ్రి యెహోవా, మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ప్రేమ దయా కనికరం కలిగినటువంటి మా ప్రభువా, మా ప్రియరక్షక, మా కోసం ప్రాణం పెట్టి తిరిగి 3వ రోజు లేచినటువంటి మా గొప్ప దేవ యేసయ్యా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. తండ్రి, మనుషులందరూ కూడా నెమ్మది, శాంతి, సమాధానం, సంతోషాలతో ఎక్కువ సంవత్సరాలు ఈ భూమి మీద జీవించాలని మీరు ఆశించినప్పటికి కూడా ఆ రకంగా జరగట్లేదనైనా. దానికి కారణం ఏమిటంటే మనుషుల్లో ఉండేటువంటి లేజినెస్, సోమరితనం, రెండవది అజ్ఞానం. కాబట్టి తండ్రి, మీరు చెప్తున్నారు సోమరితనము మంచిది కాదు, అజ్ఞానము కూడా మంచిది కాదు అని. తండ్రి, ఈ దీన సేవకుని ద్వారా అనేకమైనటువంటి జ్ఞానానికి సంబంధించినటువంటి మాటలను మీరు మాట్లాడి ఉంటున్నారు తండ్రి. మీకు స్తోత్రాలు వందనాలు నాయన. తండ్రి, బిడ్డలు ఈ మాటలు విన్న తర్వాతైనా, ఈ వాక్యాన్ని విన్న తర్వాతైనా తండ్రి బాగా అర్థం చేసుకొని ఇప్పటికైనా వాళ్ళ మనసులను మార్చుకొని ఇకపైనైనా కష్టపడి చదువుకొని మంచి జ్ఞానవంతులై తండ్రి సంతోషముగా దేవునికి మహిమకరంగా వాళ్ళందరూ జీవించడానికి సహాయం చేయమని ప్రియుడు నజరేయుడు యేసు ప్రభువు వారి అత్యున్నతమైన నామములో అతి వినయంతో బతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించి కాపాడి రక్షించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.